ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి ఒక్కరూ దానిపైన రిప్లేస్తూ ఉంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మాత్రం కేఆర్ పాల్ అయితే ఆయన కొత్తగా మాట్లాడడం జరిగింది. అంటే ఈ లడ్డు వివాదానికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఒకటే అని, దీన్ని రాజకీయ కోణంలో కాకుండా నార్మల్గా ఒక ప్రజల కోణంలో చూడండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకైతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, తిరుమలను కలుపుకొని తిరుపతిని కేంద్ర పాలిక ప్రాంతంగా వెల్లడించాలి అంటూ ఆయనైతే పేర్కొన్నారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలో తీసుకోవాలని, అప్పుడే ఆయా ప్రాంతాలలో రాజకీయాలు చేయకుండా ఆగుతారని ఆయనైతే చెప్పుకొచ్చారు. కేవలం 741 మంది మాత్రమే ఉన్న వాషింగ్టన్ డీసీలో ప్రత్యేక దేశంగా ప్రకటించారని, అలాంటిది 34 లక్షల మంది ఉన్న హిందూ దేవాలయానికి సంబంధించి తిరుపతిని కేంద్రపాలిక ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటి అంటూ ఆయనైతే ప్రశ్నించడం జరిగింది. ఇక తిరుమల లడ్డూని కల్తీ నెయ్యితో చేయడం, రాజకీయాలు చేయడం ఆపాలని ప్రజలకు ఆయన కోరుకోవడం జరిగింది. అంటే వీళ్ళు అలా చేయడం తప్పు, అది మనమే ఆపాలి అంటూ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని, సిబిఐ విచారణ వేస్తేనే ఖచ్చితంగా దీనికంటూ ఒక ఎండ్ పడుతుంది అని ఆయనైతే కోరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకువెళ్ళకండి, అక్కడిదక్కడనే ఉంచండి, ఎందుకు దీన్ని ఇంకా పెద్దగా చేస్తున్నారు, అక్కడిదక్కడనే ఆపేస్తే హిందూ మతానికి సంబంధించి అదేవిధంగా లడ్డూ వివాదం ఏదో పెద్ద చర్చగా మారుతోంది, అలా మారకుండా దీనికంటూ ఒక ఎండ్ పడాలి అంటూ ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కేఆర్ పాల్ అయితే చెప్పుకొచ్చారు.